ఇక ఏం లేదు కానీ జూబ్లీ హిల్స్లో ఒక దిక్కే సెంటిమెంట్, ఇంకో దిక్కే డెవలప్మెంట్. డెవలప్మెంట్ మాట అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, సెంటిమెంట్ ఏమో బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇక మరి ఇప్పుడు జనాలు గాలి ఇటు మలుతుందా అటు మలుతుందా అసలు ఏమనుకుంటారు, ఏంది ఏం కథ? మరి టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంధ్యారెడ్డి కూడా మరి ఇలా ఇక్కడ కనపడ్డది, ఏమంటుంది ఆ తల్లి, ఏంది ఏం కథ అనేది చూద్దాం. చెప్పమ్మా, మరి మీరు డెవలప్మెంట్ అంటారు, వాళ్ళేమో సెంటిమెంట్ అంటారు, ఆమె ఏడుస్తుందట, నన్ను ఎంత పని చేసిపోతుంది గోపయ్య, నన్ను మంది చేతిలో పెట్టిపోతుంది గోపయ్య అని ఏడుస్తుందట. మరి అట్లా ఏమన్నా ఓట్లు ఏమన్నా అటు రాలేకోపుందా? నేను ఒకటే చెప్తున్నా నర్సయ్య తాత, ఇప్పుడు సంగీతానికి చింతకాయలు రాలుతాయా? అంటే భర్త పోయిన బాధ ఉంది. నేను ఒక ఆడబిడ్డగా నేను కూడా బాధపడతా, సానుభూతి తెలియజేస్తా. కానీ ఇప్పుడు ఇక్కడున్న జూబ్లీ హిల్స్ ప్రజలకు సానుభూతి అవసరం లేదు. సానుభూతి అనేది ఒక ఆడపిల్లగా చూపిస్తారు. సానుభూతి చూపిస్తే ఇక్కడ మరి అభివృద్ధి ఎట్లా? మరి అభివృద్ధి అనేది నవీన్ యాదవ్తోనే సాధ్యమవుతుంది. గోపీనాథ్ గారు ఎమ్మెల్యే అని ఎన్నుకున్నారు, ఆయన చనిపోయిండు, ఆయన ఘటన ముగిసింది. భర్త చాటు భార్యగా ఆమె ఇంటి పనులు చక్కదిద్దుకొని ఆమె కుటుంబ పరంగా మంచిగానే ఉంది. రాజకీయాలు వేరు, కుటుంబ నేపథ్యం వేరు, సెంటిమెంట్ వేరు. ఇప్పుడు సెంటిమెంట్ కోసం మనం ఇక్కడున్న ప్రజలని మనం చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఇక్కడ నవీన్ ఇప్పుడు సునీతమ్మ గారికి ఏం తెలుసు? ఇప్పుడు రాజకీయాలలో ఆడవాళ్ళు రావాలి, భర్త చాటు ఆడవాళ్ళు తను వచ్చేసి వాళ్ళ పేర్లు చెప్పుకొని వచ్చేసిన వాళ్ళ కోసం ఇక్కడ తెలియదు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ తమ్మునికి గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు గడప గడప ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏముంది, ఇక్కడ సమస్య ఏంది అనేది పూర్తి అవగాహన ఉంది. శ్రీశైలం యాదవ్ అన్న తనయుడు ఈరోజు ఆ అబ్బాయి చాలా గొప్పోడు. మొత్తం రౌడీ 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 అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నాడు. ప్రశ్నించేటోడు రౌడీ అనేది ప్రజలకు తెలుసు. ఎవడన్నా అవినీతి చేసినోని ప్రశ్నిస్తే రౌడీ అంటుండు. ఇదే బీఆర్ఎస్ నాయకులు, ఇదే కేటీ రామారావు, ఇదే డ్రామారావు, హరీష్ రావు వచ్చి కుప్పగంతులు వేసి చెప్తున్నారు. మీకు ఒకసారి పోయి మీ మామని అడుగురా అయ్యా, మీ అయ్యని అడుగురా అయ్యా, మీ చెల్లెపల్లికి 5 లక్షలు సాయం చేసినో చేయలేదో పోయి అడుగురి. అప్పుడు రౌడీ కాలేదారా శ్రీశైలం యాదవ్ అన్న? సిగ్గున్నాదరా మీకు అసలు? ఇవాళ ఇంద్రనగర్ పోయేసి జూనియర్ ఆర్టిస్టుల ఇళ్లలో పోయి ఒకసారి అడగమని చెప్పురి. శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నాడు. ఇవాళ ఆయన సాయం చేస్తే ఈ చేతితో చేసి ఈ చేయి కూడా తెలియకుండా చేస్తాడు. మీరు కకృతి ఇంతమంది గెలిచి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాని యదవ కేసీఆర్ ఇవాళ అలాంటి ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఈమెను గెలిపిస్తే ఏదో పీకేస్తారని చెప్తారేంద్ర? నాకు అర్థం కాదు. మీరు గెలిచిర్రు, ప్రతిపక్ష హోదాలో మీరు ఏమైనా కరెక్ట్ చేస్తున్నారా? పాపం ఆమె భర్త చనిపోయి ఆమె ఉంటే ఆమె బాధపడి ఏడుస్తుంది, నేను దానికి ఒప్పుకుంటా. హరీష్ రావు, కేటీఆర్ నువ్వెందుకు ఏడుస్తున్నారా? నీకేం రోగం పుట్టింది? అంటే మొగడు వచ్చింది ఏడుస్తుంది అంటే ఏడుస్తే సెంటిమెంట్ అంటే ఏడుస్తే ఓట్లు వేస్తారు అనుకుంటున్నావా? ఆడబిడ్డని మేము గౌరవిస్తాం, ఆడపిల్లలు రాజకీయాలలో రావాలి కాదంటలేము. ఏం పీకింటారా 10 సంవత్సరాలు? ఇక్కడ ఒక రేషన్ కార్డు ఇవ్వలేదంట. పదండి రైమత్ నగర్ పోయి అడుగుదాము, పదండి ఇక్కడ రాజీవ్ నగర్ పోయి అడుగుదాము. సమస్యల మీద మీకేం అవగాహన ఉంది? ఆ సునీతమ్మకే ఇప్పుడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తారు, నవీన్ తమ్ముడు 10 మంది పిల్లల్ని వేసుకొని పోతాడు. సుంతమ్మని తీసుకొని పోవాలన్నా రావాలన్నా ఓ డ్రైవర్ రావాలి, 10 మంది రావాలి. ఆమెకు నిన్నమన్నా అవును మాట్లాడొద్దట, నువ్వు మాట్లాడకు మా ఇజ్జత్ తీస్తావు అంటారంట. మరి ఇదేనా ఆడవాళ్ళని మీరు ఇచ్చే గౌరవం? మీ చెల్లెనే మీరు బయటకు వెళ్ళగొట్టిరు, కొత్త దుకాణం పెట్టుకుంది. ఎవడరా మిమ్మల్ని నమ్మెట్టాడు? ఎవడాడు నమ్మెట్టాడు? సొంత చెల్లెకే పంగనామాలు పెట్టినావు, సొంతమ్మకు న్యాయం చేస్తా ఉన్నాడు. కారు కావాలా, బుల్డోజర్ కావాలా, కారు కావాలా, బుల్డోజర్ కావాలా అని కడమ్మగొట్టేస్తారు ఎదవా. ఆరిపోయిన ఆరిగుండు వెదవా అట్లనే చెప్తాడు. ఎందుకంటే వాడు చేసిన పాపమే కదా ఇది, వాడు చేసిన పాపమే. నాలాలను అమ్ముకుండు, కబ్జాలు చేసిండు, శ్మశానాలను కబ్జాలు చేసిండు. ఎక్కడ భూమి ఒక్క దగ్గర ఒక భూమి లేకుండా చేసి కబ్జాలు చేసినాడు. వాడేదో ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా ఇప్పుడు జనాలను ఒకటే అడుగుతున్నాడు, బుల్డేజర్లు వస్తాయి కూలగొడతారని. సిగ్గున్నాదిరా? మొన్న సిగ్గులేని ఎదవల్లారా, మొన్న మాదాపూర్లో హైటెక్ సిటీలో ఇంతవరకు నీళ్ళు వచ్చినాయి. నువ్వు వచ్చి అడ్డం పడ్డారా? నీ అయ్యి వచ్చి అడ్డం పండుకొని ఎందుకు అడ్డం పడలేదేంద్రా? ఎంతమంది జీవితాలు నాశనమైనాయి? సిగ్గుశరం ఉండాలి చేసి శ్మశానాలను కాజేసిర్రు, పందికొక్కులాగా దోసుకొని ఎక్కడో ఏరుకున్నట్టు తీసుకొచ్చి హరీష్ రావుని మంత్రిని చేసిర్రు. ఎక్కడ నువ్వు పెట్రోల్ పంపులో పని చేసుకున్నావు, నువ్వు సిరిసిల్లకు నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీ చెల్లెనేమో లిక్కర్ దందా చేసే గుడాంబ అమ్ముకునే, సారా అమ్ముకునే, గంజాయిని అమ్ముకునే, మళ్ళీ వచ్చి నీతులు పలుకుతుంది. 10 సంవత్సరాలు క్షమించండి, నాకు ఒక అవతారం. ఇప్పుడు నాకు అధికారం ఇచ్చినందుకు ఇంత కొంపలు ముంచినాము, మొత్తం నామరూపాలు చేసి ఆమె చెప్తుంది.
ఎవడు స్వార్థమాడు. జూబ్లీహిల్స్ ప్రజలారా, చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఏం చేసిండో మీకు తెలుసు. చిన్న చిన్న పిల్లలందరూ కూడా చెప్తున్నారు అభివృద్ధి అంటేనే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న. మరి ఇదే మేయర్ పదవి చిన్న శ్రీశైలం యాదవ్ అన్నకి ఇస్తా అని చెప్పి మరి గతంలో కేసీఆర్ గారు చెప్పారంట. అప్పుడు రౌడీ కాదా, అప్పుడు గుండా కాదా? నేను ఒకటే సవాల్ విసురుతున్నా, సుధీర్ రెడ్డికి విసురుతున్నా, కేటీ రామారావుకు, డ్రామారావుకు, హరీష్ రావుకు, కేసీఆర్ ఫ్యామిలీకి ఒకటే చెప్తున్నా, నవీన్ యాదవ్ గూండనా రౌడే తలసాని శ్రీనివాస యాదవ్ అని అడుగుపోయి. అన్న బిడ్డనే కదా ఇచ్చింది, మరి రౌడీకి ఎట్లా ఇచ్చినవరా అని పోయి అడుగు. సిగ్గులేని ఎదవలారా, మీ దగ్గర పచ్చి పక్కన పెట్టుకుని ఒట్టించు సోకరిస్తారేంద్రా మీ బతుకులు తగలవాడా? ఏ మనుషుల్లో మీరు? సంగీతానికి ఏమైనా చింతకాయలు రాలుతాయి అనుకుంటురా? ఏం అవునరా? మీరున్న ప్రతిపక్షంలో ఉన్నాడు, మీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానోడికి మీకు ఎక్కడిదిరా ఓట్లు అడిగే అర్హత? ఎక్కడిది? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం అన్నము, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు ఉచితంగా బస్సు, ఇన్ని కార్యక్రమాలు ఇంత చేసుకుంటూ వస్తున్నాము. ఇన్ని చేస్తుంటే 6 గ్యారంటీలు అంటారా గార్దులారా? 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇచ్చినాము. ఒక పెన్షన్ ఒకటి పెండింగ్ ఉంది. ఉన్నదంతా సంఖ నాకిచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రాన్ని. మా మీద తెచ్చేస్తారేందిరా మీరు? ప్రతి రూపాయి పెడతాము. రైతు రుణమాపి అన్నాడు, ఎవడరా మీ అయ్య చేసినాడు రైతు రుణమాపి? రైతు బంధు ఇయ్యంగానే అయిపోతుందా? రైతు రుణమాఫీ మేం చేసినాము, రైతు భరోసా మేము కల్పిస్తున్నాము, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిరు మీరు. మిమ్మల్ని ఎవడరా నమ్మటాడు? తెలంగాణలో ఎవడాడు మిమ్మల్ని నమ్మటాడు? అసలు మీది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ? మీ బతుకులకు తెలుసా ఈ రెండు? అసలైనోడు పోయాం ఫామ్ హౌస్లో పండుకుండు, ఫామ్ హౌస్ కాడ పాలన పోయింది అప్పుడు. ఇప్పుడు కూడా ప్రతిపక్షం వాళ్ళని కూడా ఆడికే పిలుచుకుంటుండు. అలాంటి నాయకుడు అవసరమా జూబ్లీహిల్స్ ప్రజలారా? మిమ్మల్ని